నా పేరు యనమల నాగేశ్వరరావు. ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మరియు వాళ్ళ భర్త అయినటువంటి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళ సేవలు వీటి గురించి అసలు ఏంది అనే దాని గురించి సబ్జెక్ట్ అండి. గతంలో ఎలక్షన్కు ముందు ప్రచారంలో కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి రెడ్డి గారు గ్రామం తిరిగి ప్రజలకి మమేకమయ్యి తిరిగి వాళ్ళ కష్ట నష్టాలని స్వయంగా కంటితో చూసి ఆ రోజు ఆమె యొక్క మనసు చెలించిపోయింది. అరే, ప్రజలకు ఈ విధంగా మహిళలు ఇంత బాధల్లో ఉండాలా, చెల్లించిపోయి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. రేపు నన్ను గెలిపించండి, మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్యల్ని న్యాయపరంగా ఉన్న సమస్యల్ని నేను తప్పకుండా తీరుస్తాను అని మాట ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆమె యొక్క మాటల్ని ప్రజలు నమ్మినారు. ఒరే, ఒక మహిళగా ఈ విధంగా ఇంత ఇళ్ళు వ్యాపారపరంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నా కూడా ఈరోజు బయటకు వచ్చి ప్రజల కోసం, ఎందుకంటే వీళ్ళకి ఒక గతంలో చరిత్ర ఉందండి, మొదటి నుంచి కూడా ఇళ్ళు ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు కాబట్టి అందువల్ల ఆమెని నమ్మినారు ప్రజలు. మంచి మెజార్టీతో గెలిపించారు. గెలిపించటమే కాదండి, గెలిపించిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజా సమస్యలు, ఆ రోజు వాళ్ళు చెప్పిన సమస్యలని తన వంతు తనకున్న డబ్బులో, వాళ్ళకున్న డబ్బు దాంతో సొంతగా కూడా కొన్ని దగ్గర విలేజ్ల్లో రోడ్లు వేయటం ఇటువంటివన్నీ చేస్తారు. రోడ్లు వేయటమే కాదండి, మొన్న చూసినా నేను సొంతగా ఒక పొక్కలైన కొని మురుగు కాలువలు ఎక్కడికక్కడి 5 సంవత్సరాలుగా బ్లాక్ అయిపోయి దోమలు, ఆ గ్రామాలంతా దోమలు రోగాలతో గ్రామ ప్రజలు చనిపోతున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకొని సొంత నిధులతో పొక్కలైన పెట్టి ఆ పూడికలు తీయించటము ఇవన్నీ చేస్తూ ఆ ప్రజల్ని దగ్గరకు చేర్చుకొని వాళ్ళని ఆప్యాయతగా పలకరిస్తుంటే నిజంగా ఆ పేద ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆనందం వెల్లువిరుస్తూ ఉంది. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూసాం, మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో మన నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు శాసనసభ్యురాలు గురించి వాళ్ళంతా అప్పట్లో ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి జనాలు ఏదో రావటం, ఎప్పుడో జనాలు కలిసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక్క చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అధిష్టానమైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితేనే, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి మంత్రులుగా ప్రమాణ స్వీకరించి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండారు. మీరు నిత్యం ప్రజల్లోనే ఉండాలి. ప్రజలు ఈరోజు మనకు ఇంత మ్యాండేట్ ఇచ్చి మనల్ని గెలిపించినారంటే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ప్రజలకు పనిచేయాలని చెప్పి తిరుగుతా ఆ మాటకి కట్టుబడి ఈరోజు వీళ్ళు జనాల్లోకి పోయి పనిచేస్తూ ఉండారండి. నేను చెప్పేది కూడా ఏంటంటే, ఈమెని ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు మహిళా శాసనసభ్యురాలందరూ కూడా ఈ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజలు ఎందుకండి మిమ్మల్ని గెలిపించడం, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 2,50,000 దాకా ఓటర్లు ఉన్నారు. ఇంత జనాభా పోటీ చేసిన వాళ్ళని ఒక్కడనే గెలిపిస్తారు. మీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఆ ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు వాళ్ళ సమస్యలు తీర్చాలనే నమ్మకం. కాబట్టి ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో పురుషులు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కూడా పనిచేసినారు. వాళ్ళకంటే కూడా మహిళలు, మన ప్రశాంత్ రెడ్డి గారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో. ఎందుకంటే ఈ లేడీస్ అనేవాళ్ళు జెంట్స్ ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరకు అంత ధైర్యంగా పోయి మాట్లాడలేరండి. అదే మహిళ శాసనసభ్యురాలు మంత్రిగా ఉంటే వీళ్ళు స్వతంత్రంగా పోయి వాళ్ళతో మాట్లాడగలుగుతారు. వాళ్ళల్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ లేడీస్ మంచి వాళ్ళు. అందుకే ఈ ప్రభుత్వంలో ఈరోజు ఉన్న మహిళా శాసనసభ్యులంతా కూడా మంచి వాళ్ళు, మంచి మనసుతో ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళ దగ్గరికి ధైర్యంగా పోయి ఈ సమస్యలు చెప్పుకొని, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వంలో కొత్త వరవడికి సృష్టించాలనేది నా కోరిక. ఎందుకంటే మీకు తెలుసు, ఎక్కడ ఏ మీటింగులు జరిగినా కూడా ఈ మహిళలు అనేవాళ్ళు లీడర్లుగా ఉండేవాళ్ళు గ్రామాలకు పోయి వాళ్ళ జనాలను తోలకొచ్చి మీ మీటింగులు సక్సెస్ చేస్తూ ఉన్నారు. అంటే జీవితాంతం ఈ మహిళలు అనేవాళ్ళు మీకు మీటింగులకి జనాలను తీసుకురావటమే నా పని. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు చాలు, ఈ మగవాళ్ళు అనేవాళ్ళు 77 సంవత్సరాల పదవులు అనుభవించిన చాలు. ఈ కార్పొరేట్ పదవులు కూడా ఎక్కువగా మహిళలకి
నామినేటెడ్ పోస్టులో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించాలని నేను మరీ కోరుకుంటూ, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారండి. ఎన్నో మొదటి నుంచి కూడా ఎన్నో దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో రాకముందు కూడా నెల్లూరు జిల్లాలో కాలేజీలంతా కూడా ఈ బ్యాడ్మింటన్ అయితేనే క్రికెట్లు కిట్లు సప్లై చేసి ఆ రోజు యూత్ అభిమానాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి. మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి ఇంట్లో నుంచి చొక్కా ఎదురు కొట్టుకొని వస్తారు, సాయంత్రానికి డబ్బులు దోసుకోబోయే వాళ్ళని చూస్తా ఉన్నాం. వీళ్ళు అట్ట కాదండి, కష్టపడి వ్యాపార పరంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు. కానీ వీళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలని ఎక్కడ కూడా ఒక్క పుట్టుమచ్చంతా కూడా మరకలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాజకీయాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారండి. అందువల్ల ఆయన ఒకటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళు నిర్ణయించుకుని మనం సంపాదిస్తున్నాం ఏదో ఎత్తుకోపోవాలనేది కాదు, ప్రజలకు మంచి చేయాలని. మీకు తెలుసండి, గతంలో నెల్లూరు జిల్లాలో సరైన మంచినీరు కూడా లేదండి. నీరు లేని గ్రామాలంతా కూడా సొంతగా వాటర్ ప్లాంట్లను నిర్మించి దాని మెయింటెనెన్స్ కూడా సుమారు 102 దాకా వాటర్ ప్లాంట్లను స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికి కూడా ఆ మెయింటెనెన్స్ కూడా ఖర్చులు ఈయనే భరిస్తూ ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక చరిత్ర ఉంది వేమిరెడ్డి వాళ్ళకి. నెల్లూరు జిల్లాలో పోరాటాలకి పుట్టినిల్లు, మహనీయులు జన్మించింది నెల్లూరు జిల్లా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి కూడా అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యావత్ ఆస్తులు ప్రజలకు పంచిపెట్టిన వ్యక్తి. అదేవిధంగా రేబాలవాడు వాళ్ళు జమీందారీ కుటుంబం అండి. రేబాలవారు వాళ్ళు కూడా రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు అయితేనేమో వాళ్ళు నెల్లూరులో రేబాలవాడ సందులో గ్రంథాలయం దగ్గర నుంచి కూడా ఇటు దక్షిణ భాగంలో చాలా బిల్డింగులు మొత్తం వాళ్ళేనండి. అదేవిధంగా టౌన్ హాల్ అనేది ఉంది. టౌన్ హాల్ అంటే విఆర్ కాలేజీ గ్రౌండ్ ఎంత ఉందో దాంట్లో సగభాగం టౌన్ హాల్ ఉంది. ఆ రోజు లక్షల రూపాయలు విలువ చేస్తున్నా కూడా ప్రజల ప్రయోజనార్థమే వాళ్ళంతా కూడా ఆ బిల్డింగులన్నీ ప్రజలకి ప్రభుత్వానికి ఇచ్చేసారండి రేబాలవాడ కుటుంబం. నాకు తెలుసండి 1967 నుంచి రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు మా యనమలపాలెంకు పడమర అక్కడ ఒక ఎల్లాయిపాలెం రెడ్డి గారు పెద్ద బంగ్లా కడితే అది బాడుక్కు తీసుకొని బాడుగింట్లో ఉన్నాడండి రేబాల లక్ష్మీనరసారెడ్డి. ఎందుకంటే సొంత ఇళ్ళంతా ప్రజల కోసం అటువంటి దాన కర్ణులు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అండి. ఎందుకంటే అప్పట్లో నాకు తెలుసండి, ప్రతిరోజు నేను ఉదయాన్నే రేబాల లక్ష్మీనరసారెడ్డి గారితో నాకు 1967 నుంచి సంబంధాలండి. ఉదయాన్నే నేను లిల్లీ పూల తోట, నాకు రోజా తోట ఉండేది. ప్రతిరోజు ఆయనకి దైవభక్తి, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏ విధంగా దైవభక్తి అదేవిధంగా ఆయనకి ప్రతిరోజు నేను ఉదయాన్నే ఆయనకి పూజకు పూలు ఇచ్చేవాడిని అండి. అట్లా ఆయనతో సంబంధం అటువంటి త్యాగతనులు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి మాసంలో 1,00,000 కార్తీక దీప ప్రోగ్రాన్ని పెట్టి 3 సంవత్సరాలుగా ఈ యొక్క దైవభక్తి కార్యక్రమాలు చేస్తాడు. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం మన ఏసీ స్టేడియంలో మన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాన్ని జరిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకు చేశారంటే ఆ కార్యక్రమం ఎంతోమంది జిల్లాలో పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తిరుమలకి అప్పట్లో ఉన్న పరిస్థితి, ఆ ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రజలకి దేవుణ్ణి దగ్గర చేయాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని పెట్టి అదే తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి దేవుడు ప్రసాదంగా భావించే లడ్డూలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు పంచినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగధనుడు.